హలో జోరియన్స్, ఈ వీడియోలో మనము నోడెక్స్ ల్యాబ్స్ కి సంబంధించినటువంటి ఎన్ఎక్స్పి షేర్స్ జోరియనెక్స్ వెబ్సైట్ ద్వారా ఎట్లాగా బై చేయాలో తెలుసుకుందాము. ముందుగా మనం ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి మీరు zorenex.com అని చెప్పి టైప్ చేస్తే మనకి వెబ్సైట్ అనేది ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఇట్లా రిఫ్లెక్ట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ లాగిన్ బటన్ కనిపిస్తుంది రైట్ సైడ్లో, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఐడి అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మీ మెయిల్ ఐడి మీ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేయగానే మిమ్మల్ని సెక్యూరిటీ పిన్ అనేది అడుగుతుంది అనమాట. సో మనం ఇక్కడ పిన్ అనేది ఎంటర్ చేసేసాము, 4 digits పిన్. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీ సెక్యూరిటీ పిన్ అనేది వెరిఫై అయిపోతుంది. వెరిఫై అయిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద క్లిక్ చేయగానే మీకు లెఫ్ట్ సైడ్ లో బ్యాక్ ఆఫీస్, బై ప్రోటోకాల్ యాక్సెస్, బై ఎన్ఎక్స్పి షేర్స్ ఇవన్నీ కనిపిస్తాయి. అలాగే ఇక్కడ మనకి ఇన్వాయిసెస్, వాల్స్, నాలెడ్జ్, సబ్మిట్ అని ఉంది. సో మీరు వాల్స్లోకి వెళ్ళి మీ అకౌంట్లో ఎన్ని డియూస్ ఉన్నాయి అనేది మీరు చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నాకు స్కై వాల్ట్లో 100 DU ఉంది. ఇప్పుడు ఈ 100 DUని యూజ్ చేసి నేను ఎన్ఎక్స్పి షేర్స్ అనేది బై చేస్తాను. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఉందండి. ఆల్రెడీ ఎవరైతే ఎగ్జిస్టెడ్ మెంబర్స్ ఉన్నారో మన జోరియనెక్స్లో వాళ్ళు టైబిక్స్పే వాలెట్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత జోరియనెక్స్ అనేది టైబిక్స్పే వాళ్ళతో కనెక్ట్ చేయాలి అని చెప్పి ఒక పాపప్ వస్తుంది. కనెక్ట్ అని చెప్పి ఆ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీకు జోరియనెక్స్ అనేది కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ డియూస్ అనేవి ఎన్ఎక్స్పి షేర్స్ లాగా మనము బై చేసుకోవడానికి, కన్వర్ట్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. కానీ కొత్తగా ఎవరైతే ఇప్పుడే టైబిక్స్పే వాలెట్ అనేది ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళకి అవసరం లేదండి, ఎందుకంటే ఆటోమేటిక్గా ఆ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయి వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే బై ప్రోటోకాల్ యాక్సెస్ కింద బై ఎన్ఎక్స్పి షేర్స్ అని కనిపిస్తుంది. సో ఈ బై ఎన్ఎక్స్పి షేర్స్ని నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే ఇక్కడ కింద మనము వెళ్తే ఎంటర్ అమౌంట్ అని అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ అమౌంట్ దగ్గర మీరు ఇక్కడ చూడొచ్చు స్కై వాల్ట్లో 100 DU ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ 100 అని చెప్పి నేను టైప్ చేశాను, లేదా మనం 100 అని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అడుగుతుంది, స్కై వాల్ట్లో నుంచా, గెలాక్సీ వాల్ట్లో నుంచా, వెల్త్ ఆరిజిన్లో నుంచా అని చెప్పి. ఇక్కడ నేను నా 100 DU అవైలబుల్ బ్యాలెన్స్ అనేది స్కై వాల్ట్లో ఉంది కాబట్టి స్కై వాల్ట్ని నేను సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసి ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేశాను. ఆర్ యూ ష్యూర్, కంటిన్యూ ఇఫ్ యూ వాంట్ టు మేక్ పేమెంట్ ఫ్రమ్ దిస్ స్కై వాల్ట్ అని అడిగింది. ఎస్ అని చెప్పి నేను క్లిక్ చేశాను. ఎస్, పేమెంట్ సక్సెస్ఫుల్. సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ పర్చేజ్డ్ ఎన్ఎక్స్పి షేర్స్. సో ఇప్పుడు నేను ఓకే మీద క్లిక్ చేసేసాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ఎన్ఎక్స్పి షేర్స్ ఇన్వాయిస్ అండి. సో నేను ఎన్ని డియూస్కి పర్చేజ్ చేశాను, సో నాకు ఎన్ని టోకెన్స్ వచ్చినాయి అంటే రైట్ నౌ ఒక ఎన్ఎక్స్పి షేర్ యొక్క వాల్యూ వచ్చేసి $1 ఉందండి. ఆల్మోస్ట్ 90 cents అబవ్ ఉంది. సో అందుకని చెప్పి నాకు 101 టోకెన్స్ అనేవి రావడం జరిగింది. అండ్ వితిన్ 24 hours to 48 hours లోపు మనకు ఒక అఫీషియల్ కంపెనీ నుంచి ఒక అఫీషియల్ అగ్రిమెంట్ అనేది వస్తుంది. లైక్ మనం ఎన్ని ఎన్ఎక్స్పి షేర్స్, మనం ఎన్ని షేర్స్ బై చేసామనే దాని గురించి అఫీషియల్ అగ్రిమెంట్ వస్తుంది. అట్లాగే ఈ షేర్స్ అనేవి టైబిక్స్పే వాలెట్లో కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతాయి వితిన్ 24 hours to 48 hours. నేను అది కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. బట్ ఇఫ్ పాసిబుల్ 24 hours to 48 hours కాబట్టి ఇప్పుడు నేను చూపించలేకపోవచ్చు. బట్ నెక్స్ట్ వీడియోలో మీకు ఆ షేర్స్ అన్ని కూడా నేను చూపించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనము ఎన్ఎక్స్పి షేర్స్ అనేది జోరియనెక్స్లో నుంచి మనం పర్చేస్ చేయొచ్చు అనమాట. సో మనకి ఈ మెయిల్లో నోటిఫికేషన్ కూడా వచ్చిందండి. సో మనకి 24 hours to 48 hours తర్వాత అఫీషియల్ అగ్రిమెంట్ కూడా మనకి రావడం జరుగుతుంది మన మెయిల్కి. సో అది కూడా మీరు సేఫ్గా పెట్టుకోవచ్చు. అండ్ మనం టైబిక్స్పే వాలెట్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు అండి, మనకి షేర్స్ అనేవి అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. నేను టైబిక్స్పే వాలెట్లోకి ఎంటర్ అవుతున్నాను. సో ఇక్కడ మనము టైబిక్స్పే వాలెట్లో ఎంటర్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు కింద ఆప్షన్స్ హోమ్, డాప్, ఎన్ఎక్స్పి షేర్స్, కార్డ్స్, సెట్టింగ్స్ అని ఉంది. సో ఇప్పుడు మనం ఎన్ఎక్స్పి షేర్స్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి షేర్స్ వస్తే ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనకు 24 hours నుంచి 48 hours లోపు మన షేర్స్ అనేవి మన ఎన్ఎక్స్పి బ్యాలెన్స్లో రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా మనము ఎన్ఎక్స్పి షేర్స్ అనేది బై చేయొచ్చు అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇటువంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకొస్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే.